హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి. మరి మటన్ పలవ చెన్నై స్పెషల్ అని చూపిస్తున్నాము. మరి ఆనియన్స్ కోసి పెట్టుకున్నామండి. మరి 6 కిలోల మటను, 5 కిలోల బాస్మతి రైస్ అండి. మరి మ్యారినేట్ చేస్తున్నారండి. మరి ఒక 100 గ్రాముల అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్నామండి. 2 స్పూన్ల సాల్టు, ఒక 50 గ్రాముల కారం అండి. మసాలా కారం కాదు, మామూలు కారం అది. మరి చాలా రుచిగా కూడా ఉందండి. మరి మటన్ పలవ చెన్నై స్పెషల్ అంటండి ఇది. మరి 2 గరిటెలు అది చూసారుగా, పుదీనా కొత్తిమీర అంతా వేసుకున్నామండి. మరి మేము 2 గరిటెలు ఆయిల్ అండి. ఈ గరిటె అందరిళ్ళలోనూ ఉంటుందండి, పప్పుచారుకి వాడతారు. మరి ముక్కకి కారం పట్టేటట్టు కలిపి కొన్ని వాటర్ వేసి కుక్కర్లో ఉడకబెట్టారండి, 4 విజిల్ వచ్చేటట్టుగా. మరి పుదీనా అట్లా కట్ చేసుకోవాలంటండి. మరి మనం ఆకులుగా వేసుకోకూడదంట. మరి ఇంకోటి కూడా సగం ఉంది కదా, దాంట్లో కూడా 100 గ్రాముల అల్లం వెల్లుల్లిపాయ పేస్టు. అందులో ఎంత కొలత ఇది కూడా అంతే కొలతలండి. మరి మీరు కూడా ఇలా చేసుకుని తింటారు అనుకుంటున్నాం. మరి మా బావగారు ఫ్రెండ్ భార్య ఇద్దరు కలిపి చేశారండి. ముస్లిమ్స్ వీళ్ళు చాలా బాగా చేశారండి. మరి చూస్తున్నారు కదా, ఆయిల్ మళ్ళీ అంతే వేసారండి. మళ్ళీ ఇది కూడా మరి పెద్ద కుక్కర్ లేక మేము 2 కుక్కర్లో ఇలా ఉడకబెట్టుకున్నామండి. మరి చెన్నై అక్క కూతురు పెళ్ళికి వెళ్ళినప్పుడు నా వెజ్ వండారండి 3 రోజులు. మరి వచ్చే రోజు మరి పెళ్ళి అయిపోయిన తెల్లారి మాకు మటన్ పలవ చేసి పెట్టారండి. మరి బాస్మతి రైస్ అంతే అయిందండి. ఆ నీళ్ళు ఎంత ఉన్నాయో అన్నే. మరి 4 కిలోల ఆనియన్స్, 3 కిలోల టమాటా, మరి ఒక పెద్ద పుదీనా, పెద్ద కొత్తిమీర కట్టండి, 1/2 కిలో పచ్చిమిరపకాయలండి, 3 కిలోల టమాటాలు కోసి పెట్టుకున్నామండి. మరి 2 కిలోల ఆయిల్ అండి. మరి ఆయిల్ పోసుకుంటున్నారండి. మరి మసాలాలు కూడా మరి తక్కువ అండి, 100 గ్రాములకు తక్కువ వేసుకున్నారండి. అన్నీ కలిపి బిర్యానీలో మనం ఏమేమి వేసుకుంటామో అన్నీ కలిపి ఒక 100కి తక్కువ అండి. మరి ఆయిల్ వేసుకుంటున్నారు. మరి వాళ్ళతో చేయించారండి మా బావగారు. మరి చాలా బాగుంటుందండి. చెన్నై స్పెషల్ అంటే ఇదండి. మరి మేము కూడా తిని 40 మంది తిన్నామండి. మరి 40 మందికి వచ్చింది పలవ. మరి ఆనియన్స్ కూడా బ్రౌన్ కలర్ రావాలంటండి దీంట్లో. మరి వేగినాక తర్వాత పచ్చిమిర్చి వేస్తారండి. మూత పెట్టుకున్నారండి. మరి తీశారు, చూశారు కదా, ఆ కలరు రావాలండి. మళ్ళీ ఒక 300 గ్రాములు వేసారండి అల్లము. టమాటాలు కూడా వేసారండి. మరి అవి ఆయిల్లో మగ్గాలి బాగా. మరి పుదీనా వేసుకున్నారు, కొంచెంసేపు మగ్గనిస్తారండి. మరి మూత తీశారు. మరి పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నారండి. మరి కొత్తిమీర కూడా వేసేస్తారండి. మరి అవి ఆయిల్లో బాగా మగ్గిపోవాలండి. మరి ఎట్లా అంటే గ్రేవీ ఎలా అవుద్దో అలా మగ్గనిచ్చారండి ఇద్దరు. ఒక 50 గ్రాములు కారం వేసుకున్నారండి. మరి మటన్ ఉడికిందండి. మరి ఇంట్లో ఉడకబెట్టి తీసుకొచ్చారు. మరి 60% ఉడికితే చాలండి. మరి స్టవ్ మీద మరి కుక్కర్లో ఒక 40% రైస్లో ఉడుకుద్దండి. మరి వాటరు మరి ఎంత బియ్యం తీసుకుంటాం ఆ ఒక్క గిన్నెడే వాటర్ అండి. ఇప్పుడు ఇవి నిమ్మకాయ జ్యూస్ అండి, అవి 6 నిమ్మకాయల జ్యూస్ అది. మరి పెరుగు కూడా 200 గ్రాములు వేసుకున్నారండి పెరుగు. మరి చక్కగా కలిపారండి. మరి వాటరు ఇంట్లో మరగబెట్టి తీసుకొచ్చామండి మేము. మరి ఎంబటే అవి మరిగిన వాటర్ కాబట్టి రైస్ కూడా వేశారు. ఒక గిన్నె రైస్ అయితే ఒక గిన్నె వాటరేనండి. మరి తగినంత సాల్ట్ అండి. మరి చక్కగా అన్ని బియ్యం ఇరగకోకుండా చక్కగా కలుపుతున్నారండి. మరి కొంచెంసేపు మూత పెట్టారండి. మరి తీసి మళ్ళీ చూస్తున్నామండి. ఒక 200 గ్రాములు నెయ్యి వేసుకున్నారండి. మరి బాగా రుచిగా అయిందండి. మరి మూత పెట్టాము, మగ్గిపోయిందండి. మరి ఆల్రెడీ అయిపోయిందండి బిర్యానీ. పలవ అండి, నాకు బిర్యానీ అలవాటు అయ్యింది. పలవ అండి మేము 3 అక్క చెల్లెలు అండి, మేము 4
ఉడికిందో లేదో చూడమన్నారు నన్ను. ఉడికిందండి. మరి అయిపోయింది. పలవ రెడీ అండి, చెన్నై పలవ. మరి మా చుట్టాలందరూ మా వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. మరి మేము బౌల్లో సరి చేసుకుంటున్నాము. రైతా కూడా చేసిందండి ఆమె చక్కగా, చాలా బాగుంది. మరి వాళ్ళందరూ తిన్నారండి. మేము ముగ్గురు అక్క చెల్లెలు తింటున్నాము. మరి చికెన్ 65 కూడా తయారు చేశారండి వాళ్ళే. మరి మటన్ పలవ, చికెన్ 65. మరి లాస్ట్ రోజు పెళ్ళి అయిన తెల్లారి మా బావగారు మాకు మంచి భోజనం పెట్టి మమ్మల్ని పంపించారండి. మరి మేము ముగ్గురు నవ్వుకుంటూ తింటున్నామండి. ఇక పెళ్ళిలో ఎట్టో హడావిడి ఉన్నామండి. మరి ఇంట్లో ఖాళీగా ఉండి హ్యాపీగా తింటున్నామండి. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఉంటామండి.